29వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎన్నిసార్లు గద్దించిన చదవమ్మా. లోబడని వాడు ఉంటారు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవునది. నువ్వు చదవమ్మా. ఎన్నిసార్లు గద్దించినను అది లోబడని వాడు మరి తిరుగు లేకుండా. అది చూసారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారట. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఏముంది? ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ ప్రవర్తన మార్చుకోకపోతే వ్యర్థమే. అందుకన్నాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. గద్దించినప్పుడు లోబడితే దీవించబడతాం. గద్దించినప్పుడు లోబడితే ఆశీర్వదించబడతాం. గద్దించినప్పుడు లోబడితే క్షేమాభివృద్ధిని పొందుతాం. గద్దించినప్పుడు లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందట. మీరు నాశనం కాకూడదని, మీరు నష్టానికి గురి కాకూడదని, మీరు కీడుకు గురి కాకూడదని ఆత్మదేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. గద్దించినప్పుడు లోబడండి, దీవెనలు వస్తాయి. గద్దించినప్పుడు లోబడండి, ఆశీర్వాదాలు వస్తాయి. గద్దించినప్పుడు లోబడండి, మేలు పొందుకుంటారు. తిరుగుబాటు చేశారా నష్టమే, ఎదురాడారా కష్టాలే. కాబట్టి తిరుగుబాటు చేసేవారుగా ఉండక, ఎదురాడేవారుగా ఉండక, లోబడేవారుగా ఉంటే వినయం కలిగి, విధేయత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ప్రార్థన చేసేవారుగా ఉంటే వారికట దీవెనలు మెండుగా వస్తాయట. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చూడండి, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు దావీదు రాజు లోబడ్డాడు, దీవెనలు వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి. ఎవరి ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు తిరుగుబాటు చేశాడు, పట్టుబడులు చేసేవాడు చెయ్యండిపోయింది. ఇక ఏళ్ళు కదల్లా ముడుచుకోవడానికి రావట్లే చెయ్యి కారణం దేవుడు పంపించిన ప్రవక్త గద్దించినప్పుడు అని పట్టుబడులు చేసేపడింది, ఎండిపోయింది, షాప్కి వచ్చేసింది, కుక్కతో వచ్చేసింది. దైవ సేవకుడు గద్దించినప్పుడు నా మేలు కోసమేనని లోబడితే నీకు దీవెనే, నీకు ఆశీర్వాదమే, నీకు క్షేమమే. అందుకంటున్నాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అంటున్నాడు. ఎన్నోసార్లు దేవుడు గద్దించాడండి నినివే పట్టణస్తులను. యానా ప్రవక్తను పంపించి గద్దించాడండి, లోబడ్డాడు, నాశనం ఆగిపోయింది, కీడు ఆగిపోయింది, ఒకటి ఆగిపోయింది, ఎవరి నష్టం తొలగిపోయింది. నినివే పట్టణస్తులు నోవహు కాలంలో ఎన్నోసార్లు గద్దించాడు. నోవహు కాలంలో ప్రజలను లోపల ఏమైపోయారు? జలప్రలయంలో మునిగిపోయారు, జలప్రలయంలో అతులైపోయారు, జలప్రలయంలో ప్రాణాలు కోల్పోయారు. యోనా ప్రకటన విని, గద్దింపు వాక్యం విని లోబడి ప్రార్థన చేశారు, దీవించబడ్డారు. నోవహు ప్రకటన లోబడలేదు, జలప్రలయంలో కుట్టుకుపోయారు. నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? మనం చెప్పవలసింది ఎవరి గురించి? ఎలా గురించి, పొలం గురించి కాదు. మనం చెప్పవలసిన ఎవరి గురించి? ఆ భాష ఈ భాష గురించి కాదు. మనం చెప్పవలసిన ఎవరి గురించి?
అబ్బాయిల గురించి కాదు, అమ్మాయిల గురించి కాదు. మనం చెప్పాల్సి ఎవరి గురించి? లోకరక్షకుడైన యేసు గురించి చెప్పాలి. ఏమని? ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో ఏ కార్యం ఎలా చేశారో చెప్పు. నీకు ఎలా మేలు చేశారో చెప్పు. నీకు ఎలా దీవెన కలిగించారో చెప్పు. అలా చెప్పడం ద్వారా విన్నవారికి దీవెనే, చెప్పిన వారికి దేవుడు. కాబట్టి గొర్రెలు కాపాడుతారు, మనల్ని కాపాడట్లు ఈ వేసవి కాలంలో దేవుడు మనల్ని కాపాడుతాడని మీ పిల్లలకు, మీ భర్తకు, మీ యజమానులకు, మీ కుటుంబీకులకు చెప్పి, మీ బంధువులకు చెప్పి వాళ్ళ ప్రాంతాలకు నడిపించండి. వాళ్ళ ప్రాంతం కొట్టడం ద్వారా వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. మీరు ఆ మాటలు చెప్పడం ద్వారా నీ కుటుంబాలు దీవించబడతాయి. అటు దేవుడు మనం పొందుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. రెండు మాటలు ప్రతి ఒక్కరి పల్లెకు చేయడం కాక ఆమె అందరూ కూడా వాక్యం చేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు